మొన్నలు పోయే నాగరాజు రియల్ ఎస్టేటు అనంతపురం పాతూరు వినాయక నగర్ మాది. ఇక్కడ జరిగిన సంఘటనలతో ఒక దేవుడు అనేవాడు పైన ఎంత తొందరగా వీళ్ళకి అంత అద్భుతమైన సంఘటన జరిగింది. కాబట్టి జరగబోయే కాలాల్లో ఎప్పుడే కానీ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ ఫీల్డ్ అనేది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ 6 వీలర్ కానీ నడిపేటప్పుడు మనం జస్ట్ ఇంటి దిక్కు, మన భార్య పిల్లలు, మన కుటుంబాల దిక్కు ఒక తూరు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అదే కాకుండా దీంట్లో చిన్న పిల్లలు 2, వాళ్ళ నాన్న ఇంతకుముందు చనిపోయినాడు, వాళ్ళ అమ్మ ఉండింది. ఈరోజు ఆ పిల్లలు వాళ్ళమ్మ మొత్తము 6 మంది చనిపోయినారు. ఈ సంఘటనలో దేవుణ్ణి నేను ఒక్కటే కోరుకుంటున్నా, 20 కాలాల్లో మనమందరం ప్రతి ఒక్కరూ ఒక దృష్టి పెట్టుకొని మనము పథకాలు అనేది ఆలోచన చేసుకొని డ్రైవింగ్ చేయవలసిందిగా. అంతేకాకుండా ఒకటే కుటుంబంలో 6 మంది అంటే దేశవ్యాప్తంగా బాధకరమైన సమస్య. ఆ పిల్లలు చూస్తే అంత ఘోరాది ఘోరము. దేవుడు ఎందుకో వాళ్ళకి అంత చెప్పచ్చు చూశాడు కాబట్టి నేను బాధపడి చెప్తున్నాను. ఉంటాను. ఓకేవా? విషాదకరమైనటువంటి సంఘటన. మరి గుత్తి ఆ ప్రాంతంలో భారత సింగలమ్మ నేషనల్ హైవే దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఒకే కుటుంబంలో 6 మంది మరణించడం అనేటువంటిది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి ఈ అంశం. ఇది అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు. సర్వస్వం కోల్పోయారు. అలీ అనేటువంటి కుటుంబం బాగా తెలిసినటువంటి వారు, దగ్గరగా చూసినటువంటి వారు. నేను మున్నా నగర్ నుండి ఇక్కడ రాణీనగర్ తర్వాత ఎల్లమ్మ కాలనీకి వచ్చిన అనంతపురంలో వాళ్ళందరూ కూడా చాలా చిన్న పిల్లలు కూడా వెళ్ళిపోయారు. స్పాట్లోనే 5 మంది మరణించినారు. ఒక్కరు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో ఒక ఆమె ఇక్కడ మరణించడం జరిగింది. ఉదయం కూడా అక్కడికి వెళ్ళాము. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఇలాంటి విషయాల్లో, ఇట్లాంటి సందర్భాల్లో ప్రభుత్వం కూడా ఏం చేయాలో మనకు అర్థం కావడం లేదు. కానీ చాలా అందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది. సర్వస్వం కోల్పోయిన వృద్ధులు, వాళ్ళ అలీ వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ తండ్రి అక్కడ పాపం ఉండిపోయారు. వృద్ధులంతా కూడా చిన్న పిల్లలు కూడా అంత వాళ్ళు లేకపోవడంతో చాలామంది వారు అంతా కూడా ఇక్కడంతా వచ్చి పండుగ దండాలకు వచ్చి చూస్తూ ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వం స్వతహాగానే దీన్ని వారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఇది కార్యక్రమం అనంతరం నేను కూడా ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తాను.